ప్రాణహిత నదీ జలాలు వినియోగులు రావాలి అని అంటే మీరు తుమ్మడి ఏడవతో బ్యారేజ్ నిర్మాణం చేసేటువంటి ఒక మీరు ఆలోచన లేదు, చొరవ లేదు. ఇవాళ మిగిలేదు మేడిగడ్డను మనం పునరుద్ధరింపజేసుకోవాలి. ఇప్పటికైనా కానీ ఏదైతుందో ఈ ప్రభుత్వం ఇంకా 2 ఏళ్ళు ఉండబోతుందా, ఇంకా 2 ఏళ్ళు ఉండబోతుందని చెప్పంటున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచింది. ఇప్పటికే కళ్ళు తెరిచి నిన్నదాకా ఏమనుకున్నది, మేడిగడ్డ సాగు పెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దోషి కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం చేసినటువంటి ఒక స్ఫూర్తిదాత తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని వీళ్ళ నిలబెట్టే విధంగా ఒక స్ఫూర్తిదాత అని చెప్పంటున్నా. వీళ్ళ మీరు గత వారం రోజులు గమనిస్తుంటే ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింప చేసుకోగలుగుతాము, మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరింప చేసుకోగలుగుతాం అనే ఒక ఇవాళ ఎందుకంటే దోషి అయిపోతున్నాడు. వీళ్ళు 3 కాలాలు గడిచిపోయిందే ఈ వేసవితోని, ఇక మిగిలింది 2 కాలాలు. ఈ 2 కాలాల్లో కూడా చేస్తా అంటే కూడా అవుతుందా కాదా తెలియదు కానీ చెప్తున్నా నేను. ఇంతకాలం అయితే ప్రకృతి సహకరించింది, మన కరువు రాలేదు. రేపు భవిష్యత్తు ఏమైతే తెలియదు. రేపు కరువు వస్తే దాని జవాబుదారు ఎవరవుతారు? రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పి అంటున్నా. దాని జవాబుదారు ఎవరైతారు? రేవంత్ రెడ్డి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ అయితే అని చెప్పి అంటున్నా. దానికి ఏదైతుందో అదేదో ఇవాళ జ్ఞానోదయం అయినట్టు ఏదైతుందో ఏ సంతోషం. ఇప్పటికైనా వి వెల్కమ్ ఇట్. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరింపబడటమే ఇలా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు అది ఏకైక మార్గం అని చెప్పంటున్నాను. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి అనుగుణంగా కళ్ళు తెరిచినందుకు నేను సంతోషం అని చెప్పంటుండే. ఇవాళ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందెల బ్యారేజ్ నిర్మాణం తక్షణం పునరుద్ధరింపజేయబడాలి. మరి సంవత్సర కాలంలో చేసే సంతోషం నాయన. ఈ సంవత్సర కాలంలో మీరు దాన్ని చేస్తున్న విశ్వాసం అయితే ప్రజలకు కలబట్టడం లేదు. ఏదైనా కానీ ప్రజలు మేలు కోరుకుందామని చెప్పంటుండే. అందరూ కూడా ఏది ఇస్తుందో మరి జీవన్ రెడ్డి అన్నాడు అట్లా మాట్లాడి మళ్ళీ ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నంటే నేను ఆనాడు ఇదే మాట్లాడినా ఇవాళ ఇదే మాట్లాడుతున్నాను. ఆనాడు భిన్నంగా మాట్లాడలేదు నేను. సరే 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం తలపెట్టిన బ్యారేజే అది సాధ్యం కాలేని పరిస్థితులు 140 మీటర్ దించిండ్రు. 140 మీటర్ దించినప్పుడు ఏదైతే ఉందో మనం ఆశించే జలాలు పొందే అవకాశం లేదు అక్కడ. మరి అక్కడ ఆశించే జలాలు పొందే అవకాశం లేనప్పుడు ఏదైతుందో దిగువకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఆ దిగువకు పోయి ఏదైతున్నదో ఇవాళ మనం తెలంగాణ సస్యశామనం చేసుకుంటున్నాం. ఎప్పుడైనా మెరుగు కోరుకుంటాం, బెటర్ భవిష్యత్తు మంచిగా కావాలని కోరుకుంటాం. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనకు మరింత మెరుగైన పాలన కల్పిస్తామని చెప్పని ఒక ఆశలు రేకెత్తించింది కాంగ్రెస్ పార్టీ.